అరే ములబబ్బి ఏం పిక్తావురా? రా ఎర్రి పప్ప. ఎటువంటి కష్టం పడకుండా అసలు ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా మీ నాన్న ఉన్నోడు ఒకే ఒక కారణంతో చెమట కూడా పట్టకుండా స్టేట్ టీచర్లు కూర్చొని నీకేం తప్పకుంటే అమ్మ నాన్నలు తిప్పులు పడి స్కూల్ ఫీజు కడితే ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు కష్టపడి పాస్ అయ్యి ఇంటర్లో ఈజీగా ఉన్న గ్రూపులు అన్నీ వదిలేసి ఎంపీసీ చదివితేనే ఇంజనీర్ అని చెప్తే కష్టమైన అదే గ్రూప్ సెలెక్ట్ చేసుకొని ఫిజిక్స్ కొటేషన్, మ్యాథ్స్ కొటేషన్, కెమిస్ట్రీ కొటేషన్ అంటూ రోడ్లు పట్టుకు తిరిగి ఆ ఫీజు కట్టాలి ఈ ఫీజు కట్టాలి అమ్మాని హింస పెట్టి బోర్డు ఎగ్జామ్లో పాస్ టీ పెట్టుకుని రత్నం చదివి క్లాస్ కొట్టి అలారం పెట్టుకుని పొద్దున్న వచ్చి మళ్ళీ చదివి తీరా పాస్ అయ్యాక ఎంసెట్లో మంచి ర్యాంక్ రాకపోతే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని అప్పటికీ సరైన ర్యాంక్ రాక అమ్మనాలు తాకట్టు పెట్టి మేనేజ్మెంట్ సీట్లలో కూడా సంపాదించి తెలుగు మీడియం నుంచి వచ్చి నాకు ఇంగ్లీష్ అర్థం కాక ఫస్ట్ ఇయర్ నుంచి 4th దాకా ఉన్న అరియర్స్ అన్ని ఒకే ఇయర్లో కంప్లీట్ చేసి సొసైటీకి వస్తే ఈ జనమంతా ఉద్యోగం అని ఎదవని నీచంగా మాట్లాడుతున్నా లెక్క చేయక ఉద్యోగం కోసం ఆఫీసు ఈపీసు అని 4 ఏళ్ళుగా పిచ్చుకోలు తిరుగుతున్న నన్ను ఎందుకు పనికిరావు తిండి దండగా మా నాన్న తిడుతుంటే ఒకే మీద గొంతులో దిగగా ముళ్ళ పుచ్చుకుంటుంటే మింగలేక కక్కలేక చస్తపడుతుంది నాకు ఎవరో మహానుభావుడు మంచి మనసు అవకాశం ఇస్తే దాన్ని కూడా లాగేసుకొని చూస్తుంది ఇలాంటి బేవర్స్ కానీ ఎదురించి ఈ రోజు నీ ముందు నుంచి మాట్లాడుతున్న ఉద్యోగం గ్రాడ్యుయేట్ రా నాకెంత పొగరు ఉండాలిరా.